హలో! ఈరోజు వీడియోలో మనం విచ్ టైప్ ఆఫ్ కంపెనీ ఈజ్ బెటర్ ఫర్ ఫ్రెషర్స్ విచ్ మీన్స్ దట్ అంటే మనము ఫ్రెషర్‌గా జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఎంఎన్‌సి బెటరా? ఎంఎన్‌సిలో జాయిన్ అయితే బెటరా? చిన్న కంపెనీలో జాయిన్ అయితే బెటరా? అని చెప్పి ఒక డైలమా ఉంటది కొంతమందికి. సో, మనకి ఎంఎన్‌సిలో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి? అలాగే చిన్న తీసుకోండి. సో, ఇప్పుడు మనము టాపిక్‌లోకి ఎంటర్ అయ్యామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వారు ఒక కంపెనీలో. అది చిన్న కంపెనీలో జాయిన్ అయితే ఏం బెనిఫిట్స్ ఉంటాయో ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చిన్న కంపెనీలో మీరు జాయిన్ అయ్యారంటే, మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ అంటే అన్ని కంపెనీస్ అని చెప్పలేను. మాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ ఏమైతాయంటే, మీకు ఎండ్ టు ఎండ్ అనేది తెలుస్తది. అంటే రిక్వైర్మెంట్ ఏంటి? మీరు డిజైన్ ఫేస్‌లో ఇన్వాల్వ్ చేస్తారు. అలాగే మీకు డెవలప్‌మెంట్ ఫేస్‌లో ఇన్వాల్వ్ చేస్తారు. మీకు ఎగ్జాక్ట్‌గా వాట్ ఈస్ గోయింగ్ అంటే ఇన్‌సైడ్ ద ప్రాజెక్ట్ మీకు ఏంటి? దాని బ్యాక్ ఎండ్ ఏంటి? దాని ఫ్రంట్ ఎండ్ ఏంటి? దాని టెస్టింగ్‌లో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? అండ్ కంపెనీలో స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇదంతా మీకు బాగా ఐడియా వస్తది. ఎందుకంటే చిన్న కంపెనీలో ఎంప్లాయీస్ రిసోర్సెస్ తక్కువ ఉంటారు కాబట్టి మీకేంటంటే ఇప్పుడు ఈవెన్ ఎజైల్ మెథడాలజీ ఫాలో అయినా సరే మీకు మొత్తం ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ నేర్చుకొని అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఎక్కువ నేర్చుకునే ఛాన్సెస్ అంటే మీకు ప్రాజెక్ట్లో అన్ని ఫేసెస్లో యూస్ చేసే టెక్నాలజీస్ అన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తాయి. ఇలాంటి బెనిఫిట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మేబీ పే అనేది కొన్ని కొన్ని కంపెనీస్ బాగానే ఇస్తాయి. కొన్ని కంపెనీస్ వాళ్ళ ఏమంటారు అవుట్‌కమ్‌ని బట్టి వాళ్ళ రెవెన్యూని బట్టి సాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఆహ్, అది ఒక ఏమంటారు డిసడ్వాంటేజ్ అని చెప్పలేము గానీ, చిన్న కంపెనీ వరకు చూస్తే వర్క్ నేర్చుకోవచ్చు. వర్త్ ఇట్. ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో బావుంటుంది. ఫ్యూచర్‌లో మీకు వర్క్ ఎక్కువ తెలుసు కాబట్టి, మీరు వేరే కంపెనీస్‌కెళ్ళినప్పుడు మంచిగా డిమాండ్ జేసుకోవచ్చు. నాకు ఇన్ని మల్టీ స్కిల్స్ ఉన్నాయి. నేను టెక్నికల్‌గా ఎక్స్‌పర్టైజ్‌ని, ఫంక్షనల్‌గా ఎక్స్‌పర్టైజ్‌ని. సో, అని చెప్పి మీరు ఎక్కువ డిమాండ్ చేసుకునేకి అవకాశం ఉంటది. అలాగే మీరు ఒకవేళ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు ఎంఎన్‌సిలో జాయిన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటంటే, మీకు టైమింగ్స్ అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. మీకు ఏ ప్రాజెక్ట్ అయినా రాని కొంచెం వర్క్ కల్చర్ అనేది అలవాటైతది. ఏంటంటే, ఇప్పుడు టీము ఎలా ఉంటుంది? ఏ ఏ ఫేసెస్‌లో ఏ ఏ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితారు అనేసి ఉంటది. అంటే ఇప్పుడు ఓకే. డెవలపర్స్ డెవలప్‌మెంట్ చేయాలి. టెస్టర్స్‌కి సెపరేట్ టీమ్ ఉంటది. అలాగే మేనేజ్‌మెంట్‌కి సెపరేట్ టీమ్ ఉంటది. హెచ్ఆర్స్‌కి సెపరేట్ టీమ్ ఉంటది. ఇలాగా మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఒక ఐడియా వస్తది. అలాగే కొంచెం చిన్న కంపెనీస్‌తో పోలిస్తే మీకు సాలరీ కూడా కొంచెం ఫ్రెషర్‌గా కూడా కొంచెం ఎక్కువే వస్తదని చెప్పొచ్చు. ఆహ్, కానీ మీకేంటంటే వర్క్ అనేది ఎండ్ టు ఎండ్ తెలీదు. వాళ్ళు ఒక స్నిప్పెట్ ఒక టైప్ ఆఫ్ స్నిప్పెట్ కోడ్ ఇచ్చారంటే అది మాత్రమే మీరు డెవలప్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇస్తే ఓన్లీ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌కి సంబంధించిన మాత్రమే ఆ పీస్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే ఇస్తారు. అదొకటే మీరు చేసి ఇవ్వాల్సొస్తది. సో, మీకిక్కడ ఎండ్ టు ఎండ్ అనేది మీకు అంతగా ఐడియా రాదు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అందరికీ ఇదే జరుగుతదని చెప్పట్లేదు. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చూసిన నా సర్కిల్‌లో ఎలా ఉందంటే మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు నేను సజెస్ట్ చేసేదేంటంటే, చిన్న కంపెనీస్ జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు వర్క్ ఎక్కువ నేర్చుకోవచ్చు. మేబీ పే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఫ్యూచర్‌లో వన్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే, మల్టీ స్కిల్‌లో మీరు టాలెంటెడ్‌గా ఉంటారు కాబట్టి, ఎక్కువ పేమెంట్ డిమాండ్ చేయొచ్చు బయట పెద్ద కంపెనీస్‌కెళ్ళినప్పుడు. ఇది నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఇది. సో, మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే ప్లీజ్ like and subscribe to my channel. Thank you.